ఎందుకంటే మనం గట్టిగా పట్టుకోవాలి, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఈ తరంలో ప్రజలకు కూడా ఇలాంటి అంగీకారంగా ఉండవు. భూమి మీద ఆశీర్వాదాన్ని గురించే మనసు పెడతారు కానీ పరలోకం మీద మనసు పెట్టరు. అయినను పరలోకాన్ని గురించిన వాగ్దానాలు, పరలోకాన్ని గురించిన మాటలు ప్రభు మనకి ఎన్ని ఇచ్చినా ఆయన ఎంత కనికరం గల దేవుడు అంటే, ఆయన వెళుతూ చెప్పిన మాట, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. అంటే మనం అడిగినా అడగకపోయినా, చేసినా చేయకపోయినా, ఆయన ఎంతో విశ్వాసం ఉంచి ఆయన త్రోవలో నడుస్తున్న మన మీద ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపిస్తాడు. అది మనం గుర్తుపట్టాలి. రెండోది, ఆయన సన్నిధికి వచ్చిన మనము ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన ఎరిగి ఉండాలి. అంటే దేవుడి మీద మీ ఒపీనియన్ ఏంటి? జాగ్రత్తగానండి. దేవుడి మీద మీ ఒపీనియన్, నా మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాను అనుకో, మీరు అన్న జాన్సన్ మంచోడు, జాన్సన్ ప్రేమ కలిగినాడు, జాన్సన్ వాక్యం బాగా చెప్తాడు, పాట బాగా పాడతాడు, అసలు మా జాన్సన్ అన్నే అలా ఒపీనియన్ ఏదో ఉంటుందిగా. లేకపోతే అబ్బో జాన్సన్ అన్న ఆయన కోపం ఆయన తట్టుకోలేమరు బాబు, ఏదో ఒక ఒపీనియన్ ఉంటుందిగా. ఇట్లాగే దేవుడి మీద మీ ఒపీనియన్ ఏంటి అడిగారు. మైకి తీసుకొచ్చి టీవీ నైన్ వాళ్ళలాగా, అమ్మా దేవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే నువ్వు ఏదో ఒక 2 నిమిషాలు దేవుడి గురించి చెప్పగలగాలి. అయ్యా ఆయన ప్రేమ ఎంత గొప్పదనో, ఆయన త్యాగం ఎంత గొప్పదనో, ఆయన మన కొరకు ఏం చేశాడనో, ఆయన వాగ్దానం గురించో, ఆయన మాట గురించో, ఆయన జీవితం గురించో, నీకు ఆయనకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నువ్వు చెప్పగలగాలి దేవుని గురించి. ఆ ఒపీనియన్ నీకు ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద నీకు ఒక ఒపీనియన్ వస్తుందో ఇక నువ్వు దేవుడితో పెనవేసుకుపోతావు. ఆ ఒపీనియన్ లేదనుకో, నీకు దేవుడు అర్థం కాడుగా. అర్థం కాని సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే, నేను ఇంగ్లీష్ చదివినట్టుంటుంది. అంటే నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు, ఇంగ్లీష్ అంటే భయం. ఇంగ్లీష్ అది చచ్చిపోతే బాగుండని కోరుకున్నాను నేను. నాకు తెలియదు ఆడు చచ్చిపోతే ఇంకోటి వస్తాడని. అంత అమాయకత్వం అనమాట. ఇంగ్లీష్ అంటే భయం. కానీ చదివా, సంవత్సరం అంతా చదివా. 84 మార్కులు వచ్చిన ఇంగ్లీషులో. ఎట్టొచ్చినాయో నాకే తెలియదు, రుద్దునోడికి తెలియాలి. అంత ఈవీఎంల మహిమ. స్తోత్రం. అర్థమైందా? అంటే నాకు సరైన అవగాహన లేదు దాని గురించి, అందుకు నాకు అది భయం, అయిష్టం. అవగాహన ఉంటే సోషల్ స్టడీస్ అంటే నాకు బాగా ఇష్టం. 99 మార్కులు వచ్చినాయి. సోషల్ ఎవరికైనా 2 మార్కులు వస్తాయా? నాకు వచ్చినాయి. ఇష్టమైన దాన్ని ఎక్కువగా స్టడీ చేస్తాం. ఇప్పుడు దేవుడి గురించి కూడా మనకి ఒక అవగాహన ఉండాలి. దేవుడితో మనకు ఒక సంబంధం ఉండాలి. ఆయన ఎలా ఆలోచన చేస్తాడు మన గురించి దేవుడు? నువ్వు పొలంలో ఉన్నప్పుడు నేను ఎట్లా ఆలోచన చేస్తాడు? నువ్వు వ్యాపారం చేసినప్పుడు నేను ఎట్లా ఆలోచన చేస్తాడు? నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు నీ గురించి ఆయన ఎట్లా? ఇప్పుడు ఆయన కునుకడు నిద్రపోడని చెప్పాడు కదా, మరి ప్రతి నిమిషం మనల్ని గమనిస్తాడు కదా. మనం ఏం చేసినా ఆయన తండ్రి వలె మన పట్ల ఉంటాడు కదా. మనం వేసే ప్రతి అడుగులో ఆయన ఆలోచన ఎలాగ ఉంటుందో మనం గుర్తుపట్టాలి. అప్పుడు నీకు కలవరం అనేది నీ జీవితంలో కనపడదేస్తున్నాను. ఎందుకంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది, నేను వేసే ప్రతి అడుగు నా యేసయ్య నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అని తెలుస్తుంది. ఆయన నీకు నమ్మకం ఉంటుంది. నీకు పిల్లలు ముందు వెళ్తున్నారనుకో, వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో పక్కన ఉన్నాడు అనుకో, కుక్కలున్నా మనుషులున్నా ఎవరున్నా ప్రమాదకరమైనవి ఉన్నా ఆ పిల్లోడు భయపడ్డావు. ఎందుకంటే ఈ వెనకాల ఉన్న సపోర్ట్ అలాంటిది. వాళ్ళు ఎవరు లేరనుకో, దనగానే వాడు గడగడలాడిపోతాడు, భయపడిపోతాడు. కారణం ఏంటంటే వెనకాల ఎవరు లేరని. ఇప్పుడు మనం కూడా ఎక్కువ భయపడుతున్నాం అంటే కారణం దేవుడి గురించి మనకు ఒక అవగాహన లేదని. అయితే మీకు దేవుడి గురించిన ఒక అవగాహన తీసుకురావడానికి ఒక మాట చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజానికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కొన్ని చెప్పాలనుకున్నా, సరే రేపు మాట్లాడడం దాని గురించి. ఈరోజు చివరి కూటం కాబట్టి, ఈ సంవత్సరానికి ఇది చివరి కూటం కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని సౌండ్ తగ్గించు అవి చూస్తుండును. చాలు. దేవుని కన్ను ప్రతి స్థలము మీద ఉందంట. ఆ కన్నులు
చెడ్డవాళ్ళని చూస్తుందంట, మంచోళ్ళని చూస్తుందంట. ఎప్పుడెప్పుడు చూస్తుందయ్యా? పొద్దున్న 9 గంటల నుంచి 10 గంటల దాకా చూస్తుందా, లేకపోతే రాత్రి 6 గంటల 7 గంటల నుంచి 9 గంటల దాకా చూస్తుందా అని మనం ఆలోచన చేస్తే ఆయన కునుకడు, నిద్రపోడు. ఇకంటే రాత్రింబగళ్ళు ఆయన ఏం చేస్తాడు? మనల్ని చూస్తాడు. చూస్తున్నప్పుడు ఆ చూపు చెడ్డవారి మీద ఉంది, మంచివారి మీద ఉంది. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒక మంచోడు కనపడ్డాడు అనుకో, వాడి క్రియలను చూస్తాడు, వాడి మాటలు చూస్తాడు, వాడి ఉద్దేశాలు కూడా చూస్తాడు కదా. దేవుడికి దాచగలిగింది, దేవుని ఎదుట రహస్యంగా ఉండేది ఏమైనా ఉంటుందా? సముద్ర అగాధాలను కూడా ఆయన తేటగా చూడగలడు. ఎండోస్కోపీ వేస్తాడు. గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది, అల్సర్ ఎక్కువైంది అనుకో, ఇంత వేలంత ఉంటుంది పైపు, దానికి ఒక కెమెరా ఉంటుంది, దానికి ఒక లైట్ ఉంటుంది, నోట్లోంచి లోపలికి వేసి తిరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది మనం చూసామనకి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకు ఎండోస్కోప్ లైట్. కానీ డాక్టర్కి ఒక 10% 20% అర్థమైద్ది. మంచి డాక్టర్ అయితే 30% అర్థమైంది, జాగ్రత్తగా చూసి మందులు ఇస్తాడు. అర్థం కాలేదు దానికి ఏదో ఒక మందు రాసి ఇచ్చేస్తాడు. కెమెరా పంపించి చూసినా కూడా అర్థం కాదు అవి. కానీ దేవుడు మనల్ని తేటగా, అగాధములో కూడా తేటగా చూడగలిగితే ఇక మన హృదయంలో చూడడం ఎంతసేపు ఆయనకి ఈజీగా చూస్తాడు, అర్థమైపోయింది. చూసినప్పుడు ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించకుండా పోలేడు ఆయన. జాగ్రత్తగా వింటున్నారా? మన హృదయము, మన క్రియలు, మన నడవడిక, మన మార్గాలు దేవుడు చూసినప్పుడు రే అంటే ఎట్లా అంటే మీకు అర్థమయ్యని చెప్తున్నాను. ఎట్లా అంటే ఏయ్ బా ఆ కుక్క ఎంత మంచి కుక్క, ఏ అనగానే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే ఎట్లా అంటే బట్టలు ఉతుకుతున్నాం అనుకోండి, బట్టలు ఉతుకుతున్నాం, ప్రాముఖ్యంగా అక్కోళ్ళు ఎక్కువ ఉతుకుతారు కదా, బట్టలు ఉతుకుతున్నారు అనుకోండి. ఆ బట్టలు ఉతికేటప్పుడు కూడా మీరు ఏం ఆలోచన చేయాలంటే, ప్రభువా ఈ బట్టలకి మురికి ఎందుకు అంటింది? గాలికొచ్చి పడిందే కదా, లేదా ఎక్కడో పోయి కూర్చోకూడని స్థలంలో కూర్చోవటం వల్ల అంటిందా? సరే మొత్తానికి ఈ సోప్ వేయగానే అది ఊడిపోవటం ఏంది, మళ్ళా పవిత్రంగా రావటం ఏంది? మా మనసులు కూడా ఎట్టే ఉంటాయా? మా జీవితాలు కూడా ఎట్టే ఉంటాయా? మరి మాకు ఏ సోప్ వేస్తే మేము శుభ్రం అవుతాం? వాక్యమేగా సోపు, నీ రక్తమేగా, నీ సన్నిధేగా. అప్పుడు నువ్వు బట్టలు ఉతుకుతున్నా ఎవరితో ఉన్నావు? నువ్వు దేవుడితో ఉన్నావు. అవి మన నడవడికలంటే. యాజ్ ద సేమ్ పని చేస్తున్నా, పొలం పని చేస్తున్నా, డ్రైవింగ్లో ఉన్నా, బస్సులో ఉన్నా, వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణం దేవుడి క్షణం మనల్ని చూస్తాడు కదా అని మనం ఆలోచన చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఆగి ఆలోచన చేస్తే ఒక్క మందిరంలో ఉన్నప్పుడు తప్ప, అసలు ఇంకా మందిరంలో ఉన్నప్పుడే ఉండరు. అసలు మనిషి ఏం మందిరంలో ఉంటాడు, మైండ్ ఏమో ఎక్కడో ఉంటుంది. ఇంకా బస్సులో ఉన్నప్పుడు ఏడ మందిరంలోకి వస్తారు? అస్సలు రాలేరు. అంటే ప్రభుకి ఎప్పుడు మనం దూరం అవుతానే ఉంటాం. శారీరకంగా దగ్గర అవుతున్నట్టుగా అనిపించినా మానసికంగా దూరం అవుతుంటాం. అలా దూరం అయితే నువ్వు ప్రభుతో ఉన్నట్టు కాదు, ప్రభుకు దూరంగా ఉన్నట్టు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభుతో రిలేషన్ కలిగి, ప్రభుతో సంబంధం కలిగి, ప్రభు గురించి ఆలోచన చేస్తూ ప్రభు రాజ్య సంగతులు నెమరేసుకుంటా ఉన్నామనుకో, అప్పుడు నీ క్రియలను చూసిన దేవుడు ఏం చేస్తాడంటే, ఐడియా భలే ఉన్నాడే, ఐడియా ఈ అమ్మాయికి ఏదైనా చేయాలి, ఈ నెల ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలి, ఈ సంవత్సరం ఏదైనా ఒక వాగ్దానం చేయాలి, ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదం ఇవ్వాలి, మునుపటి కంటే గడిచిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా నాకు సాక్షిగా నిలబెట్టుకోవాలి. దేవుడు చింత చేస్తా నీ గురించి. ఆమేన్. అర్థమవుతుంది మీకు? ఆయన రాజుగారికి థ్రెడ్ ఉంది, ఎవరో చంపాలని స్కెచ్ గీశారు. ఈ విషయాలు రాజు అంతరంగంలో ఉన్న రహస్యాలు బయటకు చెప్పి వాళ్ళు రాజును చంపాలని ప్లాన్ చేస్తుంటే ఒక ఆయన ఆ సంగతి గ్రహించి ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నిన్ను పలానోళ్ళు చంపాలనుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్పాడు. మంత్రి గారు వెళ్ళి రాజుగారు చెప్పారు, అయ్యా నీ పలానోడు వచ్చాడు ఇట్లా చెప్పాడు అనగానే ఆ పేరు రాసుకున్నారు, పలాని వ్యక్తి నాకు నా చావుకు కారణమైన సంగతి తెలియజేసి నన్ను బ్రతకడానికి కారణమయ్యాడు, వీడికి నేనేదో ఒక మెయిల్ చేయాలని డైరీలో రాసుకున్నాడు, మూసేశాడు, ఆ ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాడు, లేకపోతే ఆ యుద్ధంలో ఎట్లాగో గెలిచి బయటపడ్డాడు. రోజులు గడిచే కొన్ని సంవత్సరాలు అయినాయి. కానీ రాసుకున్న వ్యక్తిని మర్చిపోయాడు రాజు, వదిలేశాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాజు పడుకోనుంటే రాజుకు నిద్ర పట్టట్లేదంట. దేవుడు రాజును లేపుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు రాజుని. ఏమని? ఇదిగో నువ్వు ఆ డైరీ తెప్పించుకొని చదువు,
ఆ డైరీ తెప్పించుకొని చదువుతున్నాడు. చేసినన్ని టిక్కులు కొట్టినాయి, చెయ్యని రౌండ్ చేసి ఉన్నాయి. నేను ఈ పని చేయలేదా, ఏంది ఈ పని, పలాన్ని మొర్దెకైకి నువ్వు బహుమానం ఇవ్వాలని సన్మానించాలని రాశావు, నువ్వు ఏమీ చేయలేదు. వెంటనే అక్కడ ఆగాడు, పిలిచాడు, ఈ మొర్దెకై ఎవరో ఆయన తీసుకురా, నేను అతన్ని సన్మానించాలి. అసలు మొర్దెకైకి సన్మానం చేసే పరిస్థితి కాదు అక్కడ. అప్పుడు మొర్దెకైకి రాజుకు సంబంధం లేదు. కానీ రాజు మనసు మొర్దెకై మీదకి వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. రాజు ఆలోచింపజేశాడు. నీ అవసరం ఏదో దేవుడికి తెలుసు అని చెప్తున్నా. నిద్రపోడు దేవుడు. ఏం చేద్దాం, వీడికి ఎట్లా కనపరుద్దాం, ఎట్లా ఆశీర్వదించుదాం, ఏ కోణంలో దీవించాలి. ఇన్ని సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు, ఇంతకాలం వేదన పడ్డాడు, ఇంతకాలం నలిగిపోయాడు. ఇప్పుడు నేను దీవించి నలిగిన ఆ సమస్య, ఆ బాధ ఈ దీవెన ముందు దిగదుడుపులాగా అనిపించాలా, అట్ట దీవించాలనుకుంటాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు మనం పడిన కష్టం, కార్చిన కన్నీళ్ళు, బాధని ఒక్క ఆశీర్వాదంతో తుడిచిపోయేటట్టు చేయగలడు దేవుడు. దట్ ఈస్ జీసస్. దేవుడు అంటే అదే. ఆయనలాగా మనల్ని సెట్ చేయటం ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి సాధ్యం కాదు, దేవుడికే సాధ్యం అవుతుంది అంతే. ఆయన ఫిల్ చేశాడంటే, ఆయన తూచాడంటే ఈ జీవితానికి సరిగ్గా సరిపోద్దిక. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు. అయితే ఆయన నీ గురించి ఆలోచించాలంటే నీ క్రియలు, నీ నడవడిక బాగుండాలి, చూపు నీ మీద ఉంటుందంట. అయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా క్రియలు బాగుండాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సంఘంలో ఉన్నటువంటి మనం, దేవుని మందిరంలో ఉన్న మనం, మన క్రియలు దేవుడికి అంగీకారంగా ఉండాలి అంటే, అసలు ఆయన మనల్ని చూడాలంటే ఏ స్థితిలో ఉన్న వాళ్ళని ఆయన గమనిస్తాడు, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్న వాళ్ళని ఆయన గమనిస్తాడు, ఎలా ఉంటే ఆయన దృష్టిని మనం ఆకర్షించగలుగుతామని 2 మాటలు చెప్తాను. మొదటిగా ఆయన ఎవరిని గమనిస్తాడంటే, ప్రభుని నమ్ముకొని ప్రభువులో ఉండి అవమానాలతో, నిందలతో, సూటిపోటి మాటలతో, చిన్న చేసే, తగ్గించే మాటలు ఉంటాయే, దాన్ని ఏమంటారు, హేళన చేసే మాటలు ఉంటాయే, దిగదార్చే మాటలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. మన స్థితిని బట్టి కానీ, మన అవసరతలను బట్టి కానీ పక్కన వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారు. అలాగున్న దేవుని బిడ్డల్ని ఆయన చూస్తాడంట. జాగ్రత్తగా వినండి. యాకోబు రాహేల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ నాన్న మోసం చేసి లేయానిచ్చి పెళ్లి చేశాడు. సరే, లేయా పెళ్లి చేసుకుంది, యాకోబుతో ఉంది. 7 సంవత్సరాల తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ 7 సంవత్సరాలు లేయాకి పిల్లల పట్ల. అర్థమవుతుందా? రాహేల్ రాగానే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, గర్భవతి కుమారుని కానీ. ఇప్పుడు ఈ రాహేలుతో ఉన్న దాసులు అంటే పనోళ్ళు, పొలంలో కూలికొచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు సావాసం చేసే స్నేహితులు, వీళ్ళందరూ కలిసి లేయాని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చేతగా అంది, కృపలేదు, దేవుని తోడు లేదు, జబ్బు కల్లది, పనికి రాంది, పనికి మాలింది, ఏదో మా నాన్న మోసం చేశాడు, లేకపోతే నేనే యాకోబు భార్యని అలాంటి మాటలు, దిగజార్చే మాటలు మాట్లాడుతున్నాను. రాహేలు కంటే లేయా భక్తి పరురాలు. లేయా దేవుని యందు భయభక్తి కలిగిన ఆవిడ. ఆ లేయా ఆ దేవుని సన్నిధిని బట్టి, ప్రభా నాకేంటయ్యా ఈ నింద, ఏంటయ్యా ఈ అవమానం అంటే, అక్కడ రాసిన మాట ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం అనుకుంటా. చాలండి, దేవునికి స్తోత్రం. నన్ను దేవుడు చూశాడు. ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. ఎంత మంచి మాట చెప్పింది ఆవిడ. ఇప్పటిదాకా చూడలేదా? చూస్తున్నాడు. క్రియలు నచ్చాయి, అంగీకారం అయినాయి. అందుకే చూసిన చూపులో పాపం బాధపడుతుంది, దుఃఖపడుతుంది, బలహీనపడుతుందని చూసి కనికరించి ఆవిడికి ఏది అవసరం అది చేసేసాడు యేసునామంలో. అద్భుతం. ఇక జీవితంలో లేయా ఏ సమస్యను గురించి అయితే బాధపడుతుందో దాన్ని నివారణ చేశాడు యేసునామంలో. అంతేగాని రాహేల్ జుట్లు పట్టుకొని కొట్టుకొని తగాదాలు పెట్టుకొని కోర్టుకు పోయి గందరగోళమే, పెద్ద మనుషుల మధ్యలోకి పెత్తనాలు తీసుకురాలా, గొడవ పెట్టుకోలా.
యాకోబుతో తమాషాలు, పనికి మొదలాడు నిన్ను చేసుకుని నాకు ఎంత నాకు తిప్పలని. యాకోబుతో తగాదా లేదు, రాహేలుతో తగాదా లేదు, వాళ్ళ నాన్నతో తగాదా లేదు, ఎక్కడ గొడవే లేదు. ప్రభు దగ్గరికి పోతుంది, ప్రభు దగ్గర బాధపడుతుంది, ప్రభుని అడుగుతుంది, ప్రభు చూస్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన కన్నులు ఎవరెవరి మీద ఉంటాయంట? చెడ్డవారి మీద ఉంటాయి, మంచివారి మీద ఉంటాయి. అందరినీ చూస్తాడు ఆయన, అందరినీ చూస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో చేస్తాడు అంతే. అబ్రహాము జీవితంలో, హాగరు జీవితంలో కూడా జరిగింది అదే. చూడు, మంచిది హాగరు, నమ్మకస్తురాలో లేకపోతే యథార్థవంతురాలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. లేకపోతే శారా దగ్గర పెట్టుకోదు హాగర్ని. ఎందుకంటే శారా భయభక్తి కలిగినామా, దేవునితో సహవాసం కలిగిన ఆవిడ శారాతో సహవాసంలో ఉందంటే ఎంతో కొంత దేవుడి భక్తి ఉంది, దేవుడు తెలుసు. యజమానురాలంటే భయభక్తి ఉంది. సరే, మొత్తానికి పొరపాటు ఎవరు చేసింది హాగరే కాబట్టి శారా ఆమెను నిందించి అవమానించి ఆమె కొడుకుని తీసుకొని బయటేసింది. కొన్ని సావు నువ్వు జావుకో. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు మనకు కనబడతారు, అక్కడక్కడ లోకంలో కనబడతారు. నో ప్రాబ్లం. ఆవిడ ఒక మాట అంటుంది అక్కడ, రువా తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, గురి లేని గమ్యం నాది అని అక్కడ కన్నీళ్లు విడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె కన్నీళ్లను చూశాను. చూచుచున్న దేవుడు అని ఉంటుంది అక్కడ. ఆవిడ ఏ అవసరంలో ఉందో దానిని చూసిన దేవుడు హాగరుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడి అక్కడ ఆమెకు అవసరమైన నీళ్లు, ఆ నీళ్ళు అన్న దగ్గర హాగరు జీవితంలో ఏమో అవసరం తీరిందో మన జీవితంలో అది పెట్టుకోవాలి. మనం వేస్తున్నామో హాగరికి నీళ్ళు అవసరమైంది, మనకేం అవసరమో మన అవసరతలో. ఇప్పుడు ఎండకెళ్ళిన హాగరు నీళ్ళ కోసం దప్పికవుతుంది. ఉద్యోగ వేటలో ఉన్న మనకి ఉద్యోగం అవసరం, అనారోగ్య సమస్యతో ఉన్న మనకి ఆరోగ్యం అవసరం, అప్పు సమస్యలతో ఉన్న మనకి ఆర్థిక స్థితి అవసరం. పశువులు ఉన్నాయా, పంట పొలాలు ఉన్నాయా, లేకపోతే వాహనాలు ఉన్నాయా, మనం ఏం చేస్తున్నామో ఆ స్థితిలో మనకి ఏది అవసరమో దేవుడు దాన్ని చూసి మనల్ని తృప్తిపరిచేటట్టు చేస్తాడు. వేస్తున్నాము. ఆయన చూడలేదని మనం అనుకోవద్దు. అర్థమవుతుందా? చూడలేదని కొంచెం సమయం తీసుకుంటాడు దేవుడు. ఎందుకని? నీ క్రియలను బాగుగా చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. స్పాట్లో జరిగేవి కూడా ఉంటాయి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, దైవజనుడు చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, ప్రార్థన చేసుకో, ఇంక అయిపోయింది నీ కథ. సరే, ఆయనకి ఎందుకో ఇంకా బతకాలని ఆశ కలిగింది. ఆయనకు తెలుసు నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు చచ్చిపోవాలి, నాకు ఇంకా బతకాలని ఉందని ఆశపడ్డాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నీ కన్నీళ్ళు నేను చూశాను అంటాడు. నీ కన్నీళ్ళు నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఆరోగ్యం ఇచ్చాను. అందుకే దావీదు కూడా తన సమస్యలో భయంకరంగా ఏడుస్తాడు. నాకు ఎప్పటికీ అర్థం కాదు, ఎంతోమందిని తన చేతి కత్తి చేత నరికి చంపిన రాణి పశ్చాత్తాపం, దేవుని ఆత్మ విషయంలో దావీదు దేవుని సన్నిధికి కొంచెం దూరమైనందుకు దుఃఖపడి పల్టీలు కొట్టి ఏడుస్తాడు దావీదు. అర్థమవుతుంది మీకు? వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, అనేకుల చావుకు కారణమయ్యాడు దావీదు. ఇలాంటి సమయంలో ఎప్పుడూ రాని పశ్చాత్తాపం, దేవుని సన్నిధికి దూరం అవుతున్నానని గ్రహించిన ఆ క్షణం దావీదు జీవితంలో మొదలయ్యి తన పరుపు తేలిపోయేటట్టుగా ఏడ్చాడంట. ఏడిస్తే అప్పుడు దేవుడు దావీదు జీవితంలో జరిగించిన క్రియలను మనకు అక్కడ రాస్తాడు. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం, మేబీ 6th వర్డ్ అనుకుంటా, 6వ వచనం చూడండి. కీర్తనల పుస్తకం 56 8వ వచనం చూడు. చాలండి, అవి నీ కవిలలో చాలు. కవిలలో అంటే పర్లేదే. దేవా, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి. దావీదేమో పరుపు మీద ఏడ్చాడు, పరుపు తడిసిపోయిందని చెప్పాడు కదా. కానీ ఆయన ఏమని రాస్తున్నాడు? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచిపెట్టావు,
ఇంకా నా కన్నీళ్ళ గురించి నీ గ్రంథంలో రాసావు, పలాని సమయంలో పలాని రోజు పలాని దాని కొరకు దావీదు ఇన్ని కన్నీళ్ళు కార్చాడు అని రాసావు. నీ కవిలలో ఉన్నాయ్యా, అవి బుడ్డిలో దాచిపెట్టావయ్యా. దావీదుకు తెలుసు, కార్చిన ప్రతి కన్నీరు దేవుడు వ్యర్థంగా పోనివాడు. ఆయన మనం నేల ఒలికిపోయినాయి అనుకుంటాం, కన్నీరు కారిపోయినాయి అనుకుంటాం, కన్నీరు ఇంకా లేవు అనుకుంటాం, కానీ మనం కార్చిన ప్రతి కన్నీటిని దేవుడు పట్టుకుంటాడు. దేని కొరకు? టీవీ కోసం, కొత్త బట్టల కోసం, పండగ కోసం ఏడితే కాదు. దేవుని సన్నిధి కొరకు, ఆయన క్రియలు మన జీవితంలో కనబడటం కొరకు, దేవుని కొరకు, ఆధ్యాత్మిక జీవితం కొరకు మనం కార్చిన కన్నీళ్ళు ఆయన చూస్తాడు. ఇంకా చెప్పాలంటే దేశము పాడైపోతున్నప్పుడు బద్దలైన బండ సందుల్లోకి వచ్చి అక్కడ నిలబడి మనం విజ్ఞాపన చేసినప్పుడు మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడంట. ఆమేన్. ఈ మనస్సు ఎవరికి ఉంటుందో వారిని దేవుడు చూస్తాడు. అందరిని చూస్తాడు. చెడ్డవారిని చూస్తాడు, వ్యభిచారం చూస్తాడు, దొంగను చూస్తాడు, మోసగాన్ని చూస్తాడు, అబద్ధికుని చూస్తాడు. అయితే ఆయన గ్రంథపు చుట్టలో నీ ఆయుష్కాలం, నీ దినముల పరిమాణం ఒకటి ఉంటుంది. మితిమీరిందనుకో ఆ చెడ్డోడు, ఇంక వీడు ఓవర్ చేస్తున్నాడు, ఇంక ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదం అని దాన్ని అప్డేట్ చేస్తాడు ఆయన పేపర్ని. అర్థమైందా? ఎక్కడో 2030లో ఉండాల్సిన డెత్ సర్టిఫికేట్ని 2025కి తీసుకొచ్చి పెడతాడు. ఇంకా అవసరం లేదులే, ఎక్కువ రోజులు ఉంటే ప్రమాదం. మనం అనుకూలంగా ఉన్నామనుకో, ఒకవేళ 24లో మన డెత్ ఉన్నా దేవుడు దాన్ని కొంచెం పొడిగేస్తాడు, 2030 దాకా పొడిగేస్తాడు. వేస్తున్నాము. హల్లెలూయా. మనల్ని చూసినప్పుడు దేవుడికి కలగాల్సినటువంటి, రావాల్సినటువంటి ఉద్దేశాలు మన క్రియలను బట్టే ఉంటాయి. ఆమేన్. కాబట్టి మనం అసలు అధైర్యపడకూడదు. మన హాగర్ జీవితంలో మేలు చేశాడు, లేయా జీవితంలో మేలు చేశాడు, హిజ్కియా జీవితంలో మేలు చేశాడు, దావీదు జీవితంలో మేలు చేశాడు, అబ్రహాం జీవితంలో మేలు చేశాడు. మన భక్తులకి ఇంతమందికి మేలు చేసిన దేవుడు మనకు కాక ఎందుకు చేయడు? మనకు కానీ ఎందుకు చేయడు? మనకు ఆ నిరీక్షణ ఉండాలి. అందుకే మన దేవుడి గురించి తెలుసుకోవాలి కొంచెం గట్టిగా. ఆమేన్. మనం భయపడకూడదు ప్రతిదానికి. ఇక ఏంది మేలు జరగట్లేదు, ఏంది ఇంకా ద్వారాలు తెరవబట్టలేదు, ఏంది ఇంకా అద్భుతం జరగట్లేదు. ప్రతిదానికి సమయం ఉంది. ఆయన నిర్ణయించిన కాలంలో దేవుడు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాడు. వేస్తున్నాము. హల్లెలూయా. మనం ఆ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆయన చూస్తున్నాడు. మన క్రియలు తెలుసు, మన ఆలోచన తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు, మనం ఎందుకు అక్కడికి తీసుకెళ్తున్నాడో, ఎందుకు అక్కడికి వెళ్తున్నామో ఆయన తెలుసు అని తెలుస్తున్నాము. ఆమె కొన్ని సాక్ష్యాలు చెప్పగలను, కానీ లైవ్ ఆపి చెప్పగలను. ఆశ్చర్యపోయి దిమ్మ తిరిగిపోయే సంగతులు నేను చూశాను ఈ మధ్యకాలంలో. ఆశ్చర్యం అనిపించింది. దేవుని ఉద్దేశం అయితే తప్పిస్తాడు. కొన్ని మనకు కాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా తీసుకెళ్ళి పక్కనే చేస్తాడు అంతే. నేను చూసా, ఆశ్చర్యం. నేను కొంతమందితో చెప్పా. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకొని, నేను పాస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాం. పాస్టర్ గారు కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. ఇది అయిద్దా కాదా, ప్రభు చిత్తమా కాదా, గ్రహించలేకపోతున్నాను, ఎట్లా చేయాలి, ఏం చేయాలంటే పాస్టర్ గారికి ఒక మాట చెప్పా. ఈ మాటే, ఆయన మనల్ని చూస్తున్నాడు, మన క్రియలు, మన మార్గాలు ఆయన తెలుసు. ఒకవేళ మనం తప్పు చేసినా దేవుడు వరే నాన్న ఇట్ట కాదురా అని చేయబట్టుకొని ఈ దారిలో పెడతాడు మనల్ని. అది నువ్వు చూస్తావు అని చెప్పా. నమ్మాడు, ధైర్యపడ్డాడు, మంచి మాట చెప్పావు అనుకున్నాడు. పోయాడు ఆయన మార్గంలో. దేవుడు నేను చెప్పినట్టుగానే చెప్పబర దాకెళ్తే ఇట్ట కాదురా నాయన చేయబట్టుకుని పక్కకి ఇప్పుడు తిప్పుకొచ్చేసరికి పాస్టర్ గారికి బిత్తరపోయాడు. అమ్మా, దాని నువ్వు చెప్పిన మాట సామాన్యమైనది కాదు, దేవుడు చిత్తం ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది అన్నాడు. అంటే మనం త్రోవ తప్పినా, కుడి ఎడమలకు త్రొట్టిలినా ఆయన మరలా మనల్ని చక్కగా నిలబెడతాడు. ఇది నిజం, నమ్మాలి. మనం భయపడద్దు, దేన్ని భయపడద్దు. దేవుడు మనకు కావాల్సిన మేలు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మన కన్నీళ్ళు చూస్తాడు, మన అవసరం చూస్తాడు, మన నింద చూస్తాడు, మన అవమానం చూస్తాడు. ఏ నోరు మనల్ని ఏం మాట్లాడిందో ఆ నోటితో మనల్ని పొగిడేటట్టు చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. నా జీవితం చేసిండు. కొన్ని సంవత్సరాల కిందట నేను మైకి తీసుకుని ఒక పాట పాడితే ఒక అర్ధగంట తిట్టిండు పాస్టర్ గారు నన్ను. ఒక పాస్టర్ గారు, వేరే పాస్టర్ గారు గడిచాయి.
ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక మీటింగ్లో నేను ఆయన ఇద్దరం ఒకే స్టేజ్ మీద ఉన్నాం. అయితే నేను వాక్యం చెప్పడానికి వెళ్ళలేదు, మీటింగ్కి పిలిచారు, వాక్యం వినడానికి వెళ్ళా. స్టేజ్ మీదే ఉన్నా, సావుకొని కాబట్టి స్టేజ్ మీదే ఉన్నా. మన జాన్సన్ దగ్గర ఒక పాట పాడతాడు. ఆ పాట పాడుతుంటేనండి మొత్తం దేవుని సన్నిధితో నిండిపోయింది, అంత ఉజ్జీవంగా. ఆ తర్వాత భోజనం చేసే దగ్గర నా గురించి చెప్తున్నాడు, పాస్టర్ల దగ్గర నా గురించి చెప్తున్నాడు. అప్పుడు నేను అనుకున్నా, దేవుడా నువ్వు చూసావయ్యా, ప్రతి స్థితి చూసావు. ఇట్లాంటి చాలామంది జీవితాల్లో, నాదొక్కడిదే కాదు, చాలామంది జీవితాల్లో చూశారు. ఇంకా మీరు మంచి మనసుతో ఆలోచన చేస్తే మీ జీవితంలో కూడా గత కాలంలో కంటే ఇప్పుడు చేసిన మేలులు మీరు గుర్తించగలుగుతారు. అది మనకు తెలియదు, మనం అనుకుంటాం మంచి అని. ఎట్లా అంటే ఈ కాలంలో యవనస్తులు ఎలా తయారయ్యారంటే, వాళ్ళు చూసిందే, వాళ్ళు పట్టుకుందే, మన తల్లిదండ్రులు, పెద్దలు, అనుభవం కలిగిన వాళ్ళు, దైవజనులు, వాక్యము, ఇవన్నీ వాళ్ళకి పట్టవు. వాళ్ళు ఏదనుకుంటే అదే 4 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. అర్థమైందా? హైదరాబాద్లో ఏదో సాఫ్ట్వేర్ జాబ్ ప్రిపేర్ అయ్యి వెళ్తుంది. ఈలోపు ఎక్కడ కోచింగ్ సెంటర్ దగ్గర బాగా భయంకరమైన డ్రగ్స్ బాన్స్ అయిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆటో డ్రైవర్ అవసరమైతే వాడు బ్లేడ్తో కూడా కోస్తాడు, జాగ్రత్త అమ్మ. అబ్బా, మీరు అసలు తప్పు, అతని గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటుంది. తల్లిదండ్రులు చెప్పారు, అన్నదమ్ములు చెప్పారు, కుదరలేదని నన్ను తీసుకెళ్ళి చూపించారు. అన్న ఇదన్న పరిస్థితి చెప్పా. సరే, ఒకటే కూతురు, ఏం చేయాలి అర్థం కాక చేశారు. నాకు పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, ఒకటే కూతురు చేశారు. 6 నెలలే, అంతే సంగతులు. అడ్రస్ లేదు, ఆడలేడు, ఏం చేస్తా అంటే 24 గంటల్లో కలిశాడంటే మాత్రం ఏదో ఒకటి బోన్ ఎరగొట్టే పెడతాడంట. అక్కడ కొట్టడం మామూలుగా కాదు, అదొక సరదా. ఎందుకు రాకూడదంటే నా ఇష్టం. సూపర్గా ఉంది. ఎన్ని ఎముకలు ఎరగొట్టుకుని ఉన్నది 202 కదా, అంతేనా? ఉన్నది 202. ఎన్ని ఎరగొట్టుకుంటే 6 నెలలకు 60 పోయినాయి. ఇంకేం చేస్తుంది? ఏం చేయలేక ఇరిగిన ఎముకలతో తల్లిదండ్రుల దగ్గరికి వస్తే కన్న నేరాన్ని తీసుకెళ్ళి కట్లు కట్టి, చేతులు కట్టి, పడుకోబెట్టి ఒక ముద్ద అన్నం పెడుతుంది. బతికుంది అంతే. ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది చెప్పండి ఒకసారి అమ్మాయి. ఒకవేళ ఆ మాట వింటే ఏమైంది అక్కడ? పడుకుంది కదా. అది మనకు తెలుసు, 6 నెలల తర్వాత ఇలా జరిగిద్దని మనందరికీ తెలుసు, ఆ పిల్లకి తప్ప. అర్థమవుతుంది మీకు? సేమ్ టు సేమ్ దేవుడికి కూడా మన గురించి భవిష్యత్తు తెలుసు. దేవుడికి మనకు తెలీదు. మనకు ఏం చేస్తే మేలో దేవుడికి తెలుసు. అది మరణమైన మేలే ఉంటుంది దేవుడు చేస్తే. మీరు గుర్తుపట్టాలి దేవుడి గురించి. అంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తుంది యేసు. అసలు ఆయన గురించి నేను లాస్ట్ సండే సాతానుగాడు పుట్టుక గురించి ఒక వాక్యం చెప్పినప్పుడు, ఆయన స్వయంభవుడు, తను తాను నిర్మించుకున్న క్రమంలో సాతాను వచ్చాడని చెప్పాను. మీకు అర్థం అవ్వడానికి నేను ఒక పదం వాడాను, పొరపాటున వాడు జరిగిందని అర్థం అవడానికి. అది వేరే ఆయన కూడా నోటీస్ చేశాడు, దేవుడు పొరపాటు చేయడం. ఐ యాక్సెప్టెడ్. పొరపాటున నేను ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవడానికి. ఆ క్రియేషన్లో భాగమై వచ్చిన అపవాది వచ్చాడు. అంటే దేవుడు వాని సృష్టి ఉద్దేశంలో కూడా నిర్మూలన చేయలేదంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా ఈ మాట. అర్థమైందా? శత్రువును కూడా పక్కన బతికించాడు కానీ నిర్మూలన చేయలేదండి. ప్రేమ అంటే ఇంకంతే, ఆ రేంజ్ అనమాట.
అలాంటి దేవుడు మనల్ని చూస్తున్నాడంటే మనం ఆయన దృష్టికి పసిపిల్లల మాదిరి. మనం ఆయన దృష్టికి పసిపిల్లల మాదిరి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ప్రసంగం చెప్పి పైకి వెళ్తున్నప్పుడు, అబ్బా ఈ నా గురించి ఎంత గట్టిగా చెప్పొచ్చిండు అబ్బా అనుకుని ఆయన సంతోషపడతాడేమో, నా గురించి మంచి మాటలు చెప్పి వచ్చాడు అనుకుంటాడేమో. పాట పాడినప్పుడు ఏమని ఫీల్ అవుతాడు ఆయన, మనం అనుకోమా? పిల్లకి బుడంకాయ అంత పిల్లకి పట్టుకొని చీర చుడితే యాన్న సొప్పకట్ట ఉన్నటువంటి లోపల చీరలో. తల్లిదండ్రులకేమో ఆశ, ఏం చేయాలని, చీర కట్టాలని. అంత బుడ్డదానికే ఆశ పట్టడం తప్పులేదు కదా, చుట్టుకొని సరదా పడతాం కదా. మీకు అర్థమవుతుందని చెప్పి మళ్ళీ లేనిపోయింది. దేవుడు కూడా అంతే. మన విషయంలో ఆయన ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే, పిల్లల విషయంలో మనం ఎట్లా సరదా పడతామో, ఎట్లా సంతోషపడతామో, వారి బాగుని, వారి క్షేమాన్ని, భవిష్యత్తుని మనం ఎట్లా ఆలోచన చేస్తామో, మన గురించి కూడా అట్లాగే ఆలోచన చేస్తాడు. అయితే మనలో దేవుడు ఒకే ఒక క్వాలిఫికేషన్ చేస్తాడు. ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. కీర్తనల పుస్తకం 101వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏ మనిషినైనా భూమి మీద దేవుడు ఆశీర్వదించడానికి, గొప్ప చేయడానికి, నా యొద్ద నివాసం ఉండేటట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని చూస్తున్నాడంట ఆయన? ఇంక మీకే సమాధానం దొరికింది. మనం ఆశీర్వదించబడ్డానికి యోగ్యులమా? పొద్దున సాల్మాన్ అన్న భలే మాట అన్నాడు. అన్నా యథార్థంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నా అన్నాడు. ఏందన్న సంగతి అంటే, టేస్ట్ చూశాను ఈ నెలలో అన్నాడు. ఈ నెలలో నేను దేవుని కార్యాలు కన్నులార చూశాను, నాకు అర్థమైందన్న మనం ఎంత నమ్మకం కూడా దేవుడు అంత ఆశ. నేను చెప్పలేదు ఆయనకి, ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకునే ఈ మాటలు కూడా, మనము నమ్మకస్తులమైతే ఇంకా ఆయన దగ్గర పెట్టుకుంటే సింహాసనం మీద ఎక్కించుకుంటాడంట. ఇంకా ఇప్పుడు మనమే దానికి సమాధానం. మనం నెత్తినోరు కొట్టుకొని, బద్దలు కొట్టుకొని, అసలు కొండలకి గుండ్లు కొట్టుకొని గందరగోళం అయ్యే పరిస్థితి అవసరం. చర్చికి వచ్చే విషయం నేను ఎంత నమ్మకంగా ఉన్నా, ఇంకెట్లా వచ్చింది ఆశీర్వాదం? పోయా, ఇక్కడే పోయా. మన నమ్మకం లేవు, ఇక్కడే పోయా. ప్రార్థన చేసే విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నా, పోయింది. దశమ భాగాలు ఇచ్చే విషయంలో నేను ఎంత నమ్మకంగా ఉన్నా, పోయింది. కానుకేసే విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నా, పోయింది. పాట పాడే విషయంలో, వాక్యం చదివే విషయంలో, సహవాసంలో ఉండే విషయంలో, విశ్వాస విషయంలో, సహోదర ప్రేమ విషయంలో, ఐక్యత విషయంలో, తగ్గించుకునే విషయంలో, ఏమండి ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఈ ఇంకా వరుస పెడితే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది భక్తిలో. వీటన్నిటిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాము? ఇంక నిన్ను చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, ఇంకా నిన్ను పొద్దుగూకులు చూసినా నీకేం లేదుగా నిన్ను ఆశీర్వదించడానికి. ఈ మాట లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు, అందుకే చెప్తున్నాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో మన లైవ్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది. నేను సండే కాలు బాగలేదని చెప్పినందుకు అందరు ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఓరి ఎంత పొరపాటు చేశాను అనిపించింది నాకు. లైవ్లో చెప్పానంట కాలు బాగలేదని, ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. మ్యాక్సిమం ఫాలో అవుతారు. ఈరోజు మార్నింగ్ కూడా కావిడ ఫోన్ చేసి, అసలు మీ ఒక్క వీడియో అప్లోడ్ అయిందంటే దాన్ని చూడకుండా అసలు నిద్రపోయే సమస్య లేదన్నయ్య. అంటే మన ఆశీర్వాదానికి మనమే కారణం. అదృష్టం ఏమి లేదు అసలు, పచ్చి అబద్ధం అది. అదృష్టం ఏమి లేదు, మన క్రియలు మన కష్టమే అంతే. ఆమె ఆయన మంచి అదృష్టవంతుని పండబెట్టండి, ఆకలి తీరిద్దాం చూద్దాం. అన్నం తినకుండా తీరిద్దా? అదృష్టవంతుడు కదా. అన్నం తినకుండా ఆకలి తీరిద్దా? అదృష్టవంతుడు కదా. అది జరిగే పని కాదు. కరోనా వచ్చినప్పుడు బెడ్లో వేసి అదృష్టవంతుడా పండుకోరు వాళ్ళ మధ్యలో చెప్పాలి. అదృష్టవంతుడు పడుకుంటాడా? రాకుండా ఉంటుందా? అది అబద్ధం. మన క్రియలు ఈ నమ్మకమైన వాని కొరకు దేవుడు దాచిన, ఇంకా చెప్పాలంటే నమ్మకమైన వానికి మెండైన పదే పదే చేసే చెప్తాను. కొంచెంలో చూడండి, నేను ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నా, ఆదివారం అయితే చర్చ నిండా ఉంటారు, అప్పుడు చెబితే నాకు కొద్దిగా లాభం ఉంటుంది. నాకు శేషం ముఖ్యం, మీరు యేసునామములో హల్లెలూయా. ఆయన సన్నిధిని నమ్మకంగా వచ్చారు, మీరే నమ్మకంగా ఉండాలి. యేసయ్య నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు ఇవ్వాలి.
మీరు ఆశీర్వదించబడితే వెనకాల అచ్చుకొక్కలాగా రాళ్ళే ఏంద్రేళ్ళు ఇంత ప్రశాంతంగా ఉన్నది, మనకంటే ఏదో గొప్ప వాక్యం అది. లైవ్లో ఏంటి అది సర్దిది కడుపు ఉబ్బరం చేస్తుంది. లైవ్లో వాక్యం విందామంటే అది సద్దన్నమే. ఇంకా ఆయన సముఖములో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఈ నమ్మకత్వం మనం కాపాడుకోగలిగితే యేసయ్య దగ్గర, నేను చెప్తున్నా ఎంతవరకు తీసుకెళ్తాడో ఇప్పటికీ నేను వెయిట్ చేస్తున్నా, నిరీక్షిస్తున్నా, పరీక్షించుకుంటున్నా. ఏ విషయంలో అంటే ఇంకా నీ ఎదుట నేను ఉన్నాయి. ఇప్పుడు నేనున్నా ప్రతిరోజు బైబిల్ చదవాలనేది నా కాన్సెప్ట్, ఉద్దేశం, ఆశ, తృష్ణ కూడా. కొన్నిసార్లు అసలు బైబిల్ చదవకుండా ఉన్న రోజులు ఉన్నాయి చాలా నా జీవితంలో. అది చాలా పెద్ద తప్పు కదా. నమ్మకంగా లేను కదా నేను, నన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కోల్పోయిన కొన్ని. అలాంటిదే ప్రార్థన కూడా. నేను ప్రతి దినము ఈవెన్ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఒక 3 మాటలు చెప్తా. ఆ 3 మాటలు ఒక మాట, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళొద్దు, ప్రార్థన చేయకుండా పడుకోవద్దు అని. నా జీవితంలో పడుకునేటప్పుడు అయితే ప్రార్థన చేసుకుంటా, కానీ ఖచ్చితంగా కొన్నిసార్లు లేచి అడావుడికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జరిగింది. నమ్మకం పోయిందిగా, పోగొట్టుకున్నాగా. సో ఇలాంటి చిన్నవి ఉండకూడదు. ఆయన ఆశీర్వదించడానికి చిన్న పొరపాట్లే కనపడతాయి. నేను పాస్పోర్ట్ చేయించుకోవడానికి వెళ్తే పాస్పోర్ట్ ఆఫీస్కి వాడు అడిగిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చా. మా నాన్న పేరు తిరుపతి అయ్యా, ఆధార్ కార్డులో THIRUPATAIAH అని, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో THIAH ఉంది కదా, THA మీద ఒక్క అక్షరం వెనకది ముందు పడింది. పట్టుకున్నాడు, అది ఇట్లా ఉంది, తేడా ఉందన్నాడు. మంచి మనస్సాక్షితో ఆలోచించండి, ఇదేమన్నా పెద్ద నేరమా? అది కూడా నా పేరు ఏమైనా తేడా ఉందా? మా నాన్న పేరు తేడా ఉంది, ఆయన ఉంది కదా, అక్షరమే కదా, పేరున్న తేడా ఉంటే ఏమైనా మాట్లాడచ్చు, న్యాయమా సార్? మాకు రూల్స్ ఒప్పుకోండి అన్న. అది తప్పు కాదు, అదేం పెద్ద ఇబ్బంది కూడా కాదు, కానీ ఒప్పుకోలా. ఇక నేను అతనితో కొద్దిసేపు వాదన, అట్లా కాదు సార్, ఇట్లా సార్ అని రిక్వెస్ట్ చేస్తే అప్పటికి ఇంత పెద్ద వీలునామా రాపిచ్చి నాతోటి సంతకం పెట్టించి అప్పుడు స్టాంప్ వేశాడు, ఓకే చేశాడు, ఒక్క అక్షరం. అంటే ప్రభు ఆశీర్వాదానికి ఏం అడ్డుపడతాయో మనకి. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఇది సత్యం, దీంట్లో నో డౌట్. కాకపోతే ప్రతిఫలము, జీతము, ఆశీర్వాదము తగిన సమయంలో నీ క్రియలకు తగినట్టుగా. అర్థమవుతుంది? ఇప్పుడు ప్రతిదానికి ఒక సమయం ఉంటుందిగా. ఆరాధన 9 గంటలకు ప్రారంభమై 12-12:30కి అయిపోద్ది, అది క్రమం. ఏదైనా చికెన్ ఉడకడానికి ఒక సమయం పడుతుంది, మటన్ ఉడకడానికి ఒక సమయం పడుతుంది, అన్నం ఉడకడానికి ఒక సమయం పడుతుంది. పెట్టే మంటను బట్టి తేడా పడుతుంది. సేమ్ మన నమ్మకత్వాన్ని బట్టి, మన భక్తిని బట్టి, దేవుడితో మనకున్న సంబంధాన్ని బట్టి మన ఆశీర్వాదం టైమింగ్ ఉంటుంది. భక్తి ఇది ఎంత డెప్త్గా ఉంటుంది అనుకున్నారు దేవుడితో. మీరు అసలు ఈ గ్యాప్, ఈ లైన్లోకి రావటం అలవాటు చేయండి, మీరు లాజర్ లాగా సంతోషంగా బతుకుతారు. హల్లెలూయా. అసలు అడగరు దేవుణ్ణి మీరు. ఆశీర్వాదం అన్న పదం కనుసూపు మేరలో ఉంటుంది. ఏందరూ ఆశీర్వాదం? రక్షణ దొరికింది, మందిరం దొరికింది, ఇంకేం కావాలి నాకు అంటారు మీరు. అర్థం కాకనే మనం. అయినా దేవుడు అంటున్నాడు మొరపెట్టు. ఏం చేయాలంట? మొరపెట్టు, నేను నీకు ఇస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనం చూస్తే దేవుడు తన ప్రియులైన వారి గురించి చెప్తున్నటువంటి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10. జీవమును ప్రేమించి పన్నెండు వచ్చిన చదువు. అది కాదు, ఆ మాట చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద. చాలండి. ఆ మాట చూసారా?
బైబిల్లో ఒక్క మాట, ఒక అక్షరం, ఒక పొల్లు దేవుడు ప్రింట్ చేశాడంటే ఇక దాంట్లో ఇంకా తిరుగులేదంతే అని క్లియర్గా చెప్తున్నాడు. ఆయన చూపు ఉంది నీతిమంతుల మీద, వారి ప్రార్థనల మీద చెవు ఉందంట. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ద్వారా మనం అందరం నీతిమంతులమయ్యాం. ఇప్పుడు ఆయన సన్నిధికి చేరి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చెవి వేయడా? ఈ మాటలు అంగీకరించడా? వినడా? అంత కఠినుడా మన ప్రభు? అన్యులు వచ్చి ఆమె అడుగుతుంది, అయ్యా మా అమ్మాయికి దయ్యం పట్టిందయ్యా, చచ్చిపోయేటట్టుందయ్యా. పో కుక్క ఇట్టండేమో ఈ ఎమోషన్లో. అదేందయ్యా బతిలాడితే కుక్క అంటవేందయ్యా, మా అమ్మాయి బాగాలేదయ్యా, నేను నా పిల్లల కొరకు తెచ్చిన రొట్టె కుక్కలుగా పెట్టను అని వివరంగా చెప్పాడు. అయినా మొర ఆపలేదామా? అయ్యా కుక్కనే అనుకో, నా కూతురు కుక్క పిల్ల అనుకో, నీ పిల్లలు భోజనపు బల్ల మీద తింటే కింద పడిన కుక్క పిల్లలు తినాయి అనుకొని కొంచెం బిట్టయ్యా బతిమాలుకుంది. అప్పుడు ఆయన అంటాడు, బా ఏం విశ్వాసం అమ్మా, ఓ నీ కూతురు స్వస్థత పొందుతే ఇస్తున్నామా. అంటే ఒక అన్యురాలు తన పిల్లల కొరకు తెచ్చిన ఆహారాన్ని, తన పిల్లలకు తెచ్చిన స్వస్థతని ఒక అన్యురాలు గోజాడి మొరపెట్టి అయ్యా 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 అంటే క్షేమంగా ధైర్యంగా ఇచ్చి పంపించాడే. ఆయన పిల్లడే వచ్చి, ఆయన పిల్లే వచ్చి అయ్యా అని అడిగితే చెయ్యడా? ఖచ్చితంగా చేస్తాడు. మొరపెట్టే విషయంలో రాజీ పడకూడదంటే. అసలేరి ఇవి ఈ మధ్యకాలంలో అన్నీ సభలన్నీ గాన గాంధర్వ సభలో, సంగీత సభలో, సునాద సభలో ఏంటంటే పాటల గురించే కోటాలు పెడుతున్నారు. అసలు వాక్యం ఏది? వాక్యము లేదు. అసలు ఉపవాస ప్రార్థనలే, ఉపవాస ప్రార్థన పోస్టర్లే, ఉపవాస ప్రార్థన పరిస్థితులే, అలాంటి బోధ ఏది, అలాంటి ఆలోచనలు అక్కడ ఉన్నాయి. మెల్లిగా దేవునికి మొరపెట్టి దేవుని సన్నిధిని అనుభవించే అది పాదం. ఏమనంటే దానికి సంబంధించిన రెఫరెన్స్ ఒకటి తీసుకొని, దేవుడు సంగీతం ఇష్టం అండి, పాడాలండి, పొగడాలండి, గణపరచాలండి, ఎవరు వద్దన్నారు? చెయ్యి, కానీ చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా మరుగు చేసే అంత అవసరం లేదు. కాబట్టి మనం మొరపెట్టాలి దేవునికి. నీతిమంతుల మీద ఆయన దృష్టి, వారి ప్రార్థన మీద ఆయన చెవు ఆలకిస్తాడు. చెడ్డవారం అయితే ఆయన మొహం తిప్పుకుంటాడు. అంటే ఎట్లా ఉంటుందంటే మనం ఆయనకి అయిష్టంగా బతుకుతూ మన క్రియలు, మన మాటలు, మన పద్ధతులు ఆయనకి అంగీకారంగా లేకుండా మనం దేవుని మందిరానికి వచ్చి మొరపెడతా ఉన్నాం అనుకో, ఎట్లా ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు మీరంటే అసహ్యం అనుకోండి, మీరు ఎవరైనా ఒకరు ఆలీలు ఎందుకులే గోవర్ధన్ అన్న మేమిద్దరం మాట్లాడుకుంటాం. గోవర్ధన్ అన్న అంటే నాకు కొంచెం కోపం ఉంది, ఆయన మీద కొంచెం అసహ్యం వచ్చింది. పాస్టర్ గారు అంటే ఆయన చెప్పు ఇటు తిరుగుతా కాదని పాస్టర్ గారు నా ఒక్క మాట నేనైనా పోవా మొహం ఇటు తిప్పుకుంటా. దాన్ని ముఖం తిప్పుకోడు. ఆయన ఏదో చెప్పాలనుకుంటా, అది వింటే కదా నేను విన్నో అంతే. ఆయనకి నాకు పాడదో, నేను విన్నో అంతే. దేవుడు కూడా మన క్రియలు చెడ్డయి అయితే, మన స్థితి చెడ్డదైతే దేవుడు మన మొర వినడు, ముఖం తిప్పుకుంటాడు. మనమేమో ఇంత ప్రార్థన చేసినా దేవుడు నాకు మేలు చేయడింది, నేను ఆశీర్వాద కోటాలకు వెళ్ళిన, ఉపవాస కోటాలకు వెళ్ళిన, దేవుడు నాకు కార్యం చేయడం అది సరి చేసుకోకుండా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, పాలు గిన్నెలో పోసి పొయ్యి మీద పెడితే అవి ఉడకాలి, తోడేస్తే పెరుగు అవ్వాలి, కానీ ఉడికేటప్పుడు ఇరిగిపోతున్నాయి. ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు ఈ పాలు తీసి పడేస్తాను, ఈ ప్యాకెట్ తీసి పడేస్తాను, ఇంకో ప్యాకెట్ తెచ్చి పోస్తాను, మళ్ళీ పెడతాను. ఏందిరా ఎన్ని ప్యాకెట్లు తెచ్చినా ఇరిగిపోతున్నాయి, అసలు విషయం ఏందిరా అని చూసిపోతే వాడు అసలు కడిగితే కదా దాన్ని దాంట్లోనే పోతున్నాడు. మారు మనసు లేని కొండ, కడగని కొండ, శుభ్రత లేని కొండ, చెడుతనమును విసర్జించని కొండ అట్టే పెట్టుకొని. మనం కూడా దేవునికి చెడు అని మనకు తెలియకపోతే, మళ్ళీ నేను అట్లా తెలియకపోతే నువ్వు ధన్యురాలు యేసు రక్తం జయం. ఎందుకంటే నీకు తెలియదు కదా, పొరపాటు ఎక్కడో అదే అమాయకత్వం. కానీ నీకు తెలుసు దేవుడికి అంగీకారం ఏదో, దేవుడికి నచ్చేదేదో, దేవుడు ఒప్పుకునేదేదో నీకు తెలుసు. అయినా విరోధంగా, గర్వంగా, మనస్సాక్షికి వాతేసి, స్వచిత్తం, స్వనీతి, స్వయం, అహం నెరవేర్చుకుంటూ మనం ప్రభు దగ్గర మొరపెట్టిన, ప్రభువుని అడిగిన కార్యాలు చూడలేం. ఇంకా అంతే, ఇంకేదో లెవెల్స్ ఉంటాయన్నమాట. 30 దంతలు, 60 దంతలు, 100 దంతల్లాగా. ఇంకేదో నువ్వు వస్తున్నావు కాబట్టి
ఆయన సన్నిధిలో గుంపులో కలిసి మొరపెడుతున్నావు కాబట్టి, అడుగుతున్నావు కాబట్టి, ఇష్టం ఉందో లేకో ఆయన సన్నిధికి వస్తున్నావు కాబట్టి ఆయన కూడా కొంచెం కనికరిస్తాడు. జాలి చూపించే దేవుడే. ఆయన మాటలో సాత్వికం ఉంది, ఆయన ఉద్దేశాల్లో ప్రేమ ఉంది, జాలి చూపిస్తాడు. కానీ అదే నువ్వు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడిన ఈ క్వాలిటీస్లో బ్రతికితే ఇక నువ్వు ఆయనకు వారసురాలు అయిపోతావు. చరిత్రలో చెప్పుకుంటారు నీ గురించి. మనం చెప్పుకుంటామే, ఒకప్పుడు ఒక ఆమె ఉండేది, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేవి, దేవుడు ఇట్లా ఆశీర్వదించాడు. పిచ్చి బట్టలు వేస్తున్నాము నీ గురించి చెప్పుకోవడానికి. దీవిస్తాడు అంతే. త్యాగాలు ఉన్నాయి. నేను గడిచిన వారంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు కొంతమంది సాక్ష్యాలు వింటే ఎంతగా అనిపిస్తుంది, నాకు బాగా అనిపిస్తుంది. వారి సాక్ష్యం ముందు నేనే చాలా తక్కువ అనిపిస్తుంది. దేవుడి కోసం వాళ్ళు నిర్ణయాలు అలా ఉంటే వారి పట్ల దేవుడి నిర్ణయాలు ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయి. 100 ఎకరాలు ఆసామి మొత్తం వదిలేసి, ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు, మీతో నాకు అసలు పనే కాదు, నేను యేసయ్య సేవ చేయాలని వచ్చేసాడు. అంతా వదిలేసిన వాళ్ళు మొత్తం పోగొట్టుకున్నారు. దేవుణ్ణి పట్టుకున్నాడు, అంతకు మించి ఎక్కువ సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దైవజన్ లేసన్న గారు ఎంతో కొంత ఆస్తి ఉందిగా, ఇల్లు వాకిలు ఉందిగా, వదిలేసి వచ్చాడుగా. ఈరోజు ఆయనకి ఎన్ని ఇల్లు, ఎన్ని వాకిళ్ళు, ఎంత సంతానం, ఎంత ఆస్తి. చూసారా? మన నిర్ణయం దేవుడి పట్ల ఎట్లుంటుందో దేవుడి నిర్ణయం మన పట్ల అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉంటాయి. అది కాబట్టి సంవత్సరాంతంలోకి వచ్చాం. దేవుడి కనుదృష్టి మన మీద ఉంది. ఒకవేళ ఈ సంవత్సరం అంతట్లో చివరి నెల, చివరి ఉపవాస ప్రార్థన కనుక చెప్తాను, ఈ సంవత్సరం అంతట్లో ఆయన కనుదృష్టిలో మనం ఎలా బ్రతికామో ఒకవేళ దేవుడు చూసింటే, మన ఉద్దేశాలు కూడా ఆయనకు తెలుసు, అవి అంగీకారంగా లేకపోతే రాబోయే 25వ సంవత్సరంలోనైనా ఆయనకు అంగీకారమైన నిర్ణయాలు, తీర్మానాలు చేసుకొని స్థిరపడతాం. ఎందుకంటే పదే నేను చెప్పేది, మనం దేవునికి విరోధంగా తలంచి ఆలోచించి అలా బ్రతికి తెచ్చుకున్న బలం ఏం లేదు. మన ఆస్తి కూడబెట్టింది ఏం లేదు, దానివల్ల నష్టమే. వదిలేసేది, విడిచిపెడితే ఆశీర్వాదం. కొన్ని పట్టుకుంటే ఆశీర్వాదం, కొన్ని వదిలేస్తే ఆశీర్వాదం. కాబట్టి ఆయన కనుదృష్టిలో రాబోయే సంవత్సరాల్లో మనం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు పంతాలు, పట్టింపులు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన వ్యవహార శైలి మనకొద్దు. నిన్నెవరో లైవేగా నేనేం చెప్పా, కొన్ని దేవుడు మనతో మాట్లాడినప్పుడు, చెప్పినప్పుడు వాటిని మనం మంచి మనస్సాక్షితో అర్థం చేసుకొని అంగీకరిస్తే అది మనకు ఆశీర్వాదం. ఇలాంటి లోపాలు పెట్టుకుని దేవునికి దూరం అవుతే మనం ఏం చేయలేం. కాబట్టి అవి పట్టుకోమాకండి, అలాంటివి వదలండి. వదిలేసి రాబోయే సంవత్సరంలో మంచిగా, ఆత్మీయంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, నేను ఎప్పుడు నా మదిలో ఉంటుంది ఒక ఆశ ఏంటంటే, ఒక్కొక్క వ్యక్తి 100 మందికి పరిచర్య చేసే మనసు కలిగి బతకాలి మనం. నలుగురికి భోజనం పెట్టడానికి మనం ఇబ్బంది పడకూడదు, పాలిమాలకూడదు, బలహీనం అవ్వకూడదు. హుషారుగా మనం ఉంటున్న పరిసర ప్రాంతాలన్నీ దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, ఎవరికన్నా చూసిన వాళ్ళు కూడా మాదిరికరంగా ఉండేటట్లుగా మనం దిద్దుకొని, ఏర్పాటు చేసుకొని ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు చూస్తాడు. నీకు తెలుసా, దేవుడు మన కంటికి కనబడ్డు కానీ ఆయన చెవికి వినపడతాడు. హల్లెలూయా. మన కంటికి కనపడ్డు కానీ, ఇప్పుడు 2-3 ఏకీభవిస్తూ వారి మధ్యలో ఉంటా అన్నాడు కదా, దేవుడు ఇక్కడ ఉంటాడుగా. దేవుడేమో ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన స్వభావమే అని చెప్పాడు. అంటే మనలాగే దేవుడు కూడా. ఇక్కడ శుభ్రం లేదనుకో, నాకే కంఫర్ట్ ఉండదు. ఏందిరా ఈ చెత్త ఏడేశారు, ఈ నీళ్ళు ఇక్కడ పోసారు, ఈ బాటిల్ ఎక్కడ వేసారు, ఇదేంది అని నేను అంటా. అట్లాగే దేవుడు కూడా ఆలోచన చేస్తాడు. ఏంది ఈ రూమ్ శుభ్రం లేదే, మందిరం శుభ్రం లేదే, చెత్త వేసారు. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలు అంటాడు, నీ దేవుడిని యెహోవా నీ పాలెములో సంచరిస్తాడు కనుక నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి. ఎంత మంచి మాట.
ఇంకా చాలా విషయాలు రాస్తాడు అక్కడ పరిశుభ్రత గురించి. ఇలాంటి చాలా ఉంటాయి. దేవుడు మనతో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన జీవితంలో ఉంటాడు. అందుకే మనం ఎంత శుభ్రంగా ఉంటాం, మన ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఆమేన్. మన చర్చికి ఒక ఆమె వచ్చిద్ది, అసలు ఎంత వచ్చిద్దో, ఎంత శుభ్రంగా వచ్చిద్దో. వాళ్ళ ఇంటికి పోతే మాత్రం అయిపోయినట్టే మనం నడుములు ఎరగొట్టుకుంటాం జారి కింద పడి. అట్లా ఉండకుండా అన్ని విషయాల్లో ఇంక అందుకే టోటల్గా ఒక మాట చెప్పాలంటే నమ్మకంగా ఉండాలి అన్ని విషయాల్లో. వారికి మెండైన దీవెనలు, దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఈ సంవత్సరాంతంలో దేవుడు మనల్ని చూస్తున్నాడన్న భయం, ఆలోచన మదిలో పెట్టుకొని, ఇప్పటిదాకా ఒకవేళ ఆయన చూసినా విరోధంగా చేసిన క్రియలు ఏమైనా ఉంటే ఆయనకు అయిష్టమైనవి వాటిని వదిలేసి నూతన తీర్మానం చేసుకొని రాబోయే సంవత్సరానికి దేవుని కనుదృష్టి వలన మనం ఆశీర్వదించబడేటట్లుగా మరలా చెప్తున్నా, ఈ సంవత్సరం 12 నెలలు ఎలాగైతే నమ్మకంగా ఉండి ప్రార్థన చేశారో, వచ్చే సంవత్సరం కూడా ఒక్క నెల కూడా మిస్ కాకుండా బర్దలైన బండ సందులో ఈ గ్రామం కొరకు, ఈ పరిసర ప్రాంత గ్రామాల కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మన తీర్మానం. ఇందులోంచి మనం బయటికి పోకూడదు. ఎదుగుతూ ఉన్నప్పుడు లోకం మనల్ని ఇంకా దగ్గర అవుతుంది మనకి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫలించే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు, డబ్బులుంటేనే కదా చుట్టాలు. ఎదుగుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు లోకము, అధికారము, స్నేహము, బంధువర్గము, రక్త సంబంధం అన్నీ ఎక్కువైపోతాయి. ఇంకా చెప్పాలంటే భక్తులు కూడా ఎక్కువ, పాస్టర్లు కూడా ఎక్కువ అవుతారు. తెలుసా? మీకు తెలుసో లేదు? నువ్వు అప్పుల పాలు అల్లాడిపోతున్నానికి ఎవరు రారు. 4 రూపాయలు కలకల్లాడిపోతూ మంచి ఆశీర్వాద కూటం పెట్టామనుకో, లేనిపోయిన పాస్టర్లు కూడా మీ ఇంటికి వస్తారు. ప్రభు చూపించాడన్నా, నిన్నే ప్రార్థన చేద్దామని వచ్చినా, దేవుడు నిన్ను అప్పుల్లో ఉన్నప్పుడు చూపాడు, సమస్యలో ఉన్నప్పుడు చూపాడు, ఇబ్బందులు ఉన్నప్పుడు చూపాడు, ఆశీర్వాదం చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. వివేచించాలి. ఎఫెసీ సంఘంలాగా అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని నువ్వు గుర్తుపట్టావని చెప్తాడు. అలాగ మనం గుర్తుపట్టి గ్రహించి అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా, అలాంటి స్థితికి అవకాశం ఇవ్వకుండా, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నమ్మకంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని రాబోయే సంవత్సరంలో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడు కనుక ఇంకా భయపడమాక. ఈ సంవత్సరం అంతా దేవుడు కనికరించలేదు, వదిలేసి అనుకోవద్దు. ఖచ్చితంగా చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. అందుకే 2025 సంవత్సరంలో కూడా మనం నడిపించబోతున్నాడు ఆయన.